వెల్కమ్ టు లెర్నింగ్ యూఎస్. ఇప్పుడు మనం ఫుల్ లెంత్ వీడియో 5th క్లాస్కి సంబంధించి ఈవీఎస్ సెమిస్టర్కి సంబంధించి ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఫుల్ లెంత్ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, లాస్ట్ వరకు చూడండి. కన్ఫర్మ్గా వాల్యూ యాడ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇది టెట్, డిఎస్సి, నవోదయ అండ్ ఇప్పుడు నవోదయ కూడా ఈవీఎస్ పెట్టడం జరిగింది ఈ ఇయర్ నుంచి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. కన్ఫర్మ్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ బుక్లో ఉన్న ప్రతి పాయింట్ని మీకు ఇవ్వడం జరిగింది. ఏ పాయింట్ మిస్ అవ్వలేదు. 99.99% దీంట్లో అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు అవకాశం ఉంటే టెక్స్ట్ బుక్ అకాడమిక్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చదవండి, సరిపోద్ది. నాలెడ్జ్ లో మీకు ఎక్కడ బిట్ మిస్ అవ్వడం అనేది జరగదు. ఫుల్ నాలెడ్జ్ ఇవ్వడం జరుగుతుంది ఈ వీడియో. ఫస్ట్ లెసన్ ఈవీఎస్ లో ఫస్ట్ లెసన్ వలసలు విషయానికి వచ్చేసరికి 2 రకాలు: తాత్కాలిక వలసలు, శాశ్వత వలసలు. ఇక్కడ తాత్కాలిక వలసల్లో ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ రకమైన వలసలు అని అడగొచ్చు. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు. మనం సబ్జెక్ట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా నేర్చుకున్నట్లయితే క్వశ్చన్ ఎలాగిచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయగలం. తాత్కాలిక వలసలు, శాశ్వత వలసలు. తాత్కాలిక వలసలు వచ్చేసరికి పని కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిన, ఒక ప్రాంతంలో వరదలు రావడం వల్ల మరో ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం ఉన్న, తుఫాన్ల వల్ల కానీ, ఈ మూడిట్ల వల్ల మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తే దాన్ని తాత్కాలికమైన వలసలు అంటారు. శాశ్వత వలసలు టెక్స్ట్ బుక్ లో వృద్ధులైన తల్లిదండ్రులు కొడుకు దగ్గరికి వెళ్ళడం, అంటే కూతురు దగ్గరికి వెళ్ళడం కానీ, కొడుకు కానీ కూతురు కానీ వేరే ప్రాంతంలో, ఉదాహరణకి యుఎస్ఏలో కానీ వేరే స్టేట్స్ లో కానీ ఎక్కడైనా సెటిల్ అయితే అక్కడికి తల్లిదండ్రులు వెళ్తే అది శాశ్వత వలస కింద మన టెక్స్ట్ బుక్ లో ఉదాహరణ కింద ఇవ్వడం జరిగింది. మనం టెక్స్ట్ బుక్ ని ఫాలో అవుతున్నాం. టెక్స్ట్ బుక్ లో ప్రతి పాయింట్ ఇస్తున్నాం. ఈ వీడియో మీకు ఫుల్ ఫ్లెజ్డ్ గా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు ఓపిక్ గా చూడండి. కన్ఫామ్ గా మీకు వాల్యూ యాడ్ అవుతుంది. ఈ వీడియో చూస్తున్న సమయంలో మీకు ఎక్కడైనా సరే వీడియో బాగుంది, ఈ విధంగా మీకు వీడియోస్ కావాలనుకుంటే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆల్రెడీ 9th క్లాస్ సంబంధించిన బయాలజీకి సంబంధించిన వీడియోస్ బాగా ఆదరణ పొందాయి, బాగా వైరల్ అయ్యాయి. వాటి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా చూడండి. ఫుల్ నాలెడ్జ్ మీకు సంబంధించి ఈవీఎస్ కి సంబంధించి మరియు బయాలజీకి సంబంధించి ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇవే కాకుండా సైకాలజీకి సంబంధించినవి, జీకేకి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, కంటిన్యూ చేద్దాం. వలసలు 2 రకాలు: తాత్కాలిక వలసలు మరియు శాశ్వత వలసలు. వలసలకు కారణాలు: సహజ కారణాలు, ఇతర కారణాలు. సహజ కారణాల విషయానికి వస్తే వరదలు, తుఫాన్లు, కరువులు. ఇక్కడ డిఫరెంట్ గా ఉన్నది ఏంటంటే కరువు అనేది డిఫరెంట్ గా ఉంది. ఈ కరువు అనేది కరువు వల్ల వలసలు ఏర్పడితే అటు ఎటువంటి వలసని అడిగితే మీరు పెట్టవలసింది సహజమైన వలసలు. వరదలు, తుఫాన్లు అనేవి సహజ వలసల్లోకి వస్తాయి మరియు తాత్కాలిక వలసల్లోకి వస్తాయి. 2 వలసల్లోకి వస్తాయి. ఇక్కడ మీరు గమనించాలి. మాక్సిమం ఇలాంటి వాటిల్లో మీకు ఎక్కువగా ఇవ్వడానికి అవకాశం ఉన్నది కరువుల వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తే ఇది ఏ రకమైన వలస అవుతుంది. సహజ వలస, తాత్కాలికమైన వలస, శాశ్వత వలస, ఇతరులు అని రావచ్చు. వచ్చినప్పుడు మీరు కన్ఫామ్ గా సహజ వలసలు అనేది మీరు ఆప్షన్ గా పెట్టవలసి ఉంటుంది. చిన్నవే కదని చెప్పేసి కేర్లెస్ చేయకండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ డిఎస్సి విషయంలో, టెట్ విషయంలో. ఓకే, నెక్స్ట్ ఇతర వలసలు. డబ్బు కోసం, అంటే డబ్బు సంపాదన కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడము, ఉద్యోగ అవకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడము, వ్యాపార అవకాశాల కోసం, కాలానుగుణ వలసలు, కుటుంబము, విద్య, వీటి వల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్తే దాన్ని ఇతర వలసలు అని అంటారు. వలసల వల్ల ప్రభావాలు వచ్చేసరికి రెండు విషయాలు మనం చర్చించాలి. సానుకూలమైనవి, ప్రతికూలమైనవి. సానుకూలమైనవి అంటే వలసల వల్ల మనకి యూజ్ అయితే ఉద్యోగాలు పొందవచ్చు, మెరుగైన పాఠశాలలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళి, సాధారణంగా మనం చూస్తూ ఉంటాము రూరల్ నుంచి సిటీస్ కి మంచి స్కూల్స్ కోసం వస్తూ ఉంటారు ఫ్యామిలీతో సహా వలసలు. అది మెరుగైన పాఠశాలల కోసం. సంస్కృతి ఒక ప్రాంతంలో ఉన్న సంస్కృతి ఇంకో ప్రాంతంలో ఉన్న సంస్కృతి వేరువేరుగా ఉంటుంది. వేరే ప్రాంతంలో ఉన్న సంస్కృతిని మనం అవగాహన చేసుకోవడం కోసం, తెలుసుకోవడం కోసం ఈ సానుకూలమైన దీంట్లోకి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం. ఇప్పుడు సిటీస్ లో నుంచి ఎక్కువగా సంపాదన, శాలరీస్ అవి ఎక్కువ ఉండడం వల్ల రూరల్ నుంచి సిటీస్ కి వచ్చి స్థిరపడుతుంటారు. అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది అనమాట. ప్రతికూలమైనవి, ఈ వలసల వల్ల ప్రతికూలమైనవి ఏమంటే కాలుష్యం పెరుగుతుంది. ఎందుకంటే ఒకే దగ్గర ఎక్కువ మంది గుమికూడడం వల్ల, నెక్స్ట్ ఇండస్ట్రీలు అభివృద్ధి చెందడం వల్ల కాలుష్యం అనేది పెరుగుతుంది.
నెక్స్ట్ ఏంటి, ఖరీదైనవి, ఏమైనా వస్తువులు ఖరీదు అయిపోతుంటాయి, మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది, గ్రామాల్లో అభివృద్ధి తక్కువ ఉంటుంది, గ్రామాల్లో అభివృద్ధికి దూరం అవుతుంటాము. ఇవి ప్రతికూలమైనవి, సానుకూలమైనవి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో మీకు తెలుసా అనే ఒక పదాన్ని ఉపయోగిస్తూ 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మొదటిది ఏంటంటే ఆత్మ నిర్భయ భారత్. ఆత్మ నిర్భయ భారత్. దీన్ని ఇలాంటి ఏరియా నుంచి ఎక్కువగా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓన్లీ కంటెంట్ పరంగా కాకపోయినా జీకే పరంగా కూడా మీకు చాలా యూజ్ అవుతుంది, 2 విధాలుగా యూజ్ అవుతుంది. కాబట్టి కన్ఫర్మ్ గా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ టాపిక్ లో మనకి కలర్ గా ఇవ్వడం జరిగింది, అంటే కలర్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ అంటే కలర్స్ ఇచ్చామంటే ఈ కలర్ ఇచ్చిన ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అని అర్థం అనమాట. మద్దతు ఇవ్వడము, సొంత ఉత్పత్తులు పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం. ఏ కార్యక్రమం? ఆత్మ నిర్భయ భారత్. నెక్స్ట్ ఎక్కువ ఉద్యోగ అవకాశాలు, ఆత్మ నిర్భయ భారత్. మెరుగైన జీవనోపాధి, బలమైన ఆర్థిక వ్యవస్థ, వలసలు తగ్గించడానికి సహాయపడడం, ఇవన్నీ ఆత్మ నిర్భయ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశాలు అన్నమాట. ఈ లెసన్ వలసలకు సంబంధించింది కాబట్టి వలసలు తగ్గించడానికి సహాయపడుతుంది ఆత్మ నిర్భయ భారత్. ఈ పాయింట్స్ అన్ని మీరు గుర్తుంచుకోవాలి. సెకండ్ వన్, సీజనల్ హాస్టల్. ఏపీ ప్రభుత్వం వలస కుటుంబ పిల్లల కోసం, వలస కుటుంబాల నుంచి అంటే వేరే ప్రాంతాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ కొంతకాలం స్థిరపడి ఆ పిల్లల యొక్క ఎడ్యుకేషన్ పోవడం ఉండడం కోసం, వాళ్ళకి ఆశ్రమం ఇవ్వడం కోసం, వారికి ఆహారం ఇవ్వడం కోసం ఈ సీజనల్ హాస్పిటల్స్ అనేవి ప్రవేశపెట్టాయి ఏపీ గవర్నమెంట్. నెక్స్ట్ మేక్ ఇన్ ఇండియా. మీకు తెలిసే ఉంటది, మేక్ ఇన్ ఇండియా కేంద్ర ప్రభుత్వం 2014, ఇంపార్టెంట్ డేట్స్ అండి ఇవి, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 2014 సెప్టెంబర్ 25 ప్రారంభించారు. దీని ప్రధాన ఉద్దేశ్యము మేక్ ఇన్ ఇండియా యొక్క ప్రధానమైన ఉద్దేశం అంటే ఎక్కువ ఉత్పత్తులు తయారు చేయడం, మన దేశంలోనే ఎక్కువ ఉత్పత్తులు తయారు చేయడము, కంపెనీలు తీసుకురావడము, కొత్త వస్తువుల తయారీ రూపకల్పన, ప్రపంచంలోనే అగ్రగామిగా మన భారతదేశాన్ని నిలబెట్టడం, ఇవన్నీ మేక్ ఇన్ ఇండియా యొక్క ఉద్దేశాలు అనమాట. నెక్స్ట్ అబ్దుల్ కలాం కోసం క్లియర్ గా ఇచ్చారు. అబ్దుల్ కలాం గారి యొక్క పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనుద్దీన్ అబ్దుల్ కలాం. ఇతని కుటుంబం, వృత్తి, సేవ, మరణము, సందేశము. ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి, తెలుసుకుందాం. జననము. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు జన్మించారు? 1930 అక్టోబర్ 15 రామేశ్వరం. అంటే రామేశ్వరం అనేది తమిళనాడులో ఉంది. రామేశ్వరంలో 1931 అక్టోబర్న జన్మించారు. తండ్రి జైనుద్దీన్. ఇతను ఒక పడవ నడుపుతూ జీవనోపాధి గడిపేవారు. చాలా పేదరికంలో పుట్టారు మన అబ్దుల్ కలాం గారు. తల్లి పేరు ఆయిషమ్మ, గృహిణి. నెక్స్ట్ వృత్తి, సేవలు. ఇతను న్యూస్ పేపర్ బాయ్ గా మొదలుపెట్టి శాస్త్రవేత్తగా ఎదిగారు. న్యూస్ పేపర్ వేసే బాయ్ గా మొదలుపెట్టి శాస్త్రవేత్తగా ఎదిగారు. 11వ రాష్ట్రపతి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ, ఇంపార్టెంట్ బిట్స్ ఉండే ఏరియా. 11వ రాష్ట్రపతి. ఏ కాలం నుంచి ఏ కాలం వరకు చేశారంటే 2002 నుంచి 2007, 2 నుంచి 2007 వరకు మన దేశానికి రాష్ట్రపతిగా చేశారు. 11వ రాష్ట్రపతి. అంతరిక్ష మిలిటరీ క్షిపణిలో ఇతని యొక్క సేవలు ఎక్కువగా మనకి చూపించారు. నెక్స్ట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరిని అంటారంటే అబ్దుల్ కలాం గారిని. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మరణము, సందేశము. అబ్దుల్ కలాం గారు 2015, గుర్తుంచుకోవాలి, 2015 జూలై 25న సిల్లాంగ్ ప్రాంతంలో విద్యార్థుల్ని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా ఇతను మరణించడం జరిగింది. ఇతను ఇచ్చిన కొటేషన్, సందేశం ఏంటంటే విజయానికి పేదరికం అడ్డు కాదు అని తెలియజేసింది ఎవరంటే అబ్దుల్ కలాం గారు. ఎప్పుడు మరణించారు? 2015 జూలై 27 సిల్లాంగ్ అనే ప్రాంతంలో. నెక్స్ట్ ఫ్లెమింగో. మన పాఠం పేరు వలసలు, దానికి సంబంధించిన మన టెక్స్ట్ బుక్ లో టాపిక్ లో ఈ ఫ్లెమింగో అనే పక్షి ఎలాగుంటుందంటే పొడవైన గులాబీ రంగులో ఉండే పక్షి. దీని నివాసము చిత్తడి నేలలో, అంటే తడిగా ఉండే చిత్తడి నేలలో ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ సరస్సుల్లో ఎక్కువగా ఉంటుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, ఫ్లెమింగో యొక్క ప్రత్యేకత ఏంటంటే వలస సామర్థ్యము. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి ఇంచుమించుగా 1000 కిలోమీటర్లు ఎగరగల కెపాసిటీ ఉన్న పక్షి ఏదంటే ఫ్లెమింగో. దేశీయ వలస గుజరాత్, రాజస్థాన్ నుంచి ముంబై, ఢిల్లీ, శ్రీలంక మొదలైన ప్రాంతాలకు వెళ్తుంది. అంతర్జాతీయ వలస వచ్చేసరికి చలికాలంలో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి ప్రయాణం చేస్తుంది. ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ మీకు ఇవ్వడం జరుగుతుంది, కాన్సన్ట్రేషన్గా వినండి, కన్ఫామ్గా మీకు వాల్యూ యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లెసన్ వాతావరణ మార్పు.
వాతావరణ మార్పు. ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులను వాతావరణం అంటారు. ఇక్కడ మనం 2 పాయింట్లు గుర్తుంచుకోవాలి. వాతావరణం అంటే ఏంటి, వాతావరణ మార్పు అంటే ఏమిటి. ఉష్ణోగ్రత, వర్షపాతం మొదలైన పరిస్థితులు వాతావరణం అంటారు. ఉష్ణోగ్రత, వర్షపాతం మరియు గాలుల తీరులో వచ్చే దీర్ఘకాలిక మార్పును వాతావరణ మార్పు అంటారు. వాతావరణ మార్పు సహజంగా దేనివల్ల వస్తాయంటే అగ్నిపర్వతాలు, తుఫాన్ల వల్ల సహజంగా వచ్చే మార్పులకి ఉదాహరణ. అగ్నిపర్వతాలు పేలడం వల్ల ఆ ఏరియాలో హీట్ అనేది పెరగడం వల్ల అక్కడ ఉండే వాతావరణంలో మార్పు వస్తుందంటే దాన్ని సహజమైన మార్పు అంటారు. తుఫాన్ల వల్ల ఆ ప్రాంతంలో వాతావరణంలో మార్పు సంభవిస్తే దాన్ని సహజమైన మార్పు అంటారు. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ వన్, ప్రధాన కారణాలు. వాతావరణ మార్పుకు ప్రధాన కారణాలు: ఇంధనాలను మండించడము, వ్యర్థాల నిర్వహణ సమస్యలు మొదలైన కారణాలు ప్రధాన కారణాలు. వాతావరణ మార్పు వల్ల తరచుగా తుఫాన్లు సంభవిస్తున్నాయి అంటే దానికి కారణం వాతావరణ మార్పులు. మానవ కార్యకలాపాల వల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయి. కారణాలు ఏంటంటే చెట్లు నరకడము, అతిగా ఇంధనం ఉపయోగించడము, గాలిని, నీటిని కలుషితం చేయడము మొదలైన కారణాల వల్ల వాతావరణంలో మార్పులు సంభవిస్తే కారణం ఏంటంటే మానవ కార్యకలాపాలని చెప్పవచ్చు. వాతావరణ మార్పు కారణాలు: భారీ వర్షపాతం నమోదై వరదలు వస్తే అదొక కారణం. కరువులు వస్తాయి. వాతావరణ మార్పుల వల్ల కరువులు సంభవిస్తుంటాయి. మంచు కరిగిపోవడం వల్ల జంతువులు తమ ఆవాసాలను కోల్పోతాయి. మంచు కరగడం వల్ల సముద్రాల నీటి మట్టం పెరుగుతుంది. సముద్ర జీవులకు ఎక్కువగా హాని జరుగుతుంది అన్నమాట. అడవులలో త్వరగా మంటలు, దీన్ని కారుచిచ్చు అంటారు. అడవుల్లో త్వరగా మంటలు వ్యాపించడం, దీన్ని కారుచిచ్చు అంటారు. దీనికి కూడా వాతావరణ మార్పులు కారణమని. కారుచిచ్చుకి ప్రధానమైన కారణము వాతావరణంలో మార్పులు రావడము అనే పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. వాతావరణం మారుతూ ఉన్నప్పుడు జంతువులు, మొక్కలు మరియు ప్రజలు జీవించడం కష్టమవుతుంది. నెక్స్ట్, ప్లాస్టిక్ ని విపరీతంగా వాడటం వల్ల భూమికి తీవ్ర నష్టం కలుగుతుంది. ప్లాస్టిక్ ని విపరీతంగా వాడడం వల్ల భూమికి తీవ్రమైన నష్టాన్ని కలుగుతుంది. ఎందుకంటే భూమిలో ఒక పొరలాగా ఈ ప్లాస్టిక్ ఏర్పడి ఈ వర్షం పడే నీటిని భూమిలోకి ఇంకకంట మన సముద్రంలో కలిసిపోవడం వల్ల మనకి భూమిలో నీరు లేకపోవడం వల్ల చాలా సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ సమస్యల వల్ల వాతావరణ మార్పులు కూడా సంభవిస్తాయి. నెక్స్ట్, గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ చూడండి, కలర్స్ తో ఇచ్చానంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. కలర్స్ తో ఒక టాపిక్ వచ్చిందంటే అదే మీరు క్వశ్చన్ కింద భావించాలి. భూమికి ఊపిరితిత్తులు అడవులు. భూమికి ఊపిరితిత్తులను అడిగితే మీరు ఆన్సర్ చేయవలసింది అడవులు. ప్రాథమిక వనరు మొక్కలు. అన్ని జీవుల ఆహారానికి ప్రాథమిక వనరు ఏదండి? మొక్కలు. జీవన అవసరాలను అందిస్తుంది. ఏవి? మొక్కలు ఆహారం, వస్తువులు, ఇంధనం, ఆశ్రయం మరియు అనేక ఇతర జీవన అవసరాలను అందిస్తుంది. వర్షాలు కురవడానికి కారణం చెట్లు. నివాసాన్ని అందిస్తుంది. అనేక పక్షులకు మరియు జంతువులకు నివాసాన్ని అందించేవి ఈ చెట్లు. చెట్లు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి మరియు నేల కోతను నివారిస్తాయి. నేల కోతను నివారించడానికి మనకు ఉపయోగపడేవి చెట్లు. ప్రతి సంవత్సరం భూమి యొక్క ఉష్ణోగ్రత ప్రతి సంవత్సరం పెరుగుతుంది. దీన్నే గ్లోబల్ వార్మింగ్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ యొక్క లక్షణం ఏమిటంటే ప్రతి సంవత్సరం ఈ రోజు ఉన్న టెంపరేచర్ నెక్స్ట్ ఇయర్ ఉండదు. నెక్స్ట్ ఇయర్ ఉన్న టెంపరేచర్ నెక్స్ట్ ఇయర్ పెరుగుతూ ఉంటది. ఈ విధంగా వాతావరణంలో టెంపరేచర్ పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ నిర్వచించవచ్చు. శిలాజ ఇంధనాలను మండించడం కూడా కాలుష్యం మరియు ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధాన కారణం. శిలాజ ఇంధనాలను మండించడం కూడా కాలుష్యం మరియు ఉష్ణోగ్రత పెరగడానికి ప్రధానమైన కారణంగా భావించవచ్చు. పర్యావరణాన్ని కాపాడవచ్చు. ఏ విధంగా? కాలుష్య రహిత ఇంధన వనరులను ఉపయోగించడం ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడవచ్చు. జూన్ 5న ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాము. జూన్ 5 గుర్తుంచుకోవాలి. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఎటువంటి భూమికి కానీ పర్యావరణానికి కానీ ఎటువంటి నష్టం జరగకుండా మనము శక్తిని పుట్టించవచ్చు. దానికి కారణాలు ఏంటంటే ఏ విధంగా పుట్టిస్తారంటే సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి. ఈ మూడిట్ల వల్ల మనము శక్తిని ఉత్పత్తి చేసినట్లయితే పర్యావరణానికి ఎటువంటి నష్టము చేకూరదు. సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి. నెక్స్ట్, వాతావరణ మార్పు మన పాఠంలోన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. చిప్కో ఉద్యమం ఎప్పుడు ప్రారంభించారు? చిప్కో ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1970 దశాబ్దంలో చిప్కో ఉద్యమం జరిగింది. చిప్కో అంటే అర్థం ఏంటంటే చెట్లని కౌగిలించుకొని కాపలాగా నిలబడడం. తద్వారా కాంట్రాక్టర్లు చెట్టుని నరికి వేయకుండా అడ్డుకోవడం.
ప్రజలందరూ కలిసి ఈ చిప్కో ఉద్యమంలో పాల్గొనడం వల్ల ప్రజల బాధ్యత చాటి చెప్పడం జరిగింది. ప్రజల యొక్క బాధ్యతను చాటి చెప్పడం జరిగింది. ఏ ఉద్యమంలో? చిప్కో ఉద్యమంలో. చిప్కో ఉద్యమం అంటే చెట్టుని కౌగిలించుకొని వాటిని కాంట్రాక్టులు నరికివేయకుండా కాపాడడం. అది ఏ సంవత్సరంలో జరిగింది? 1970 దశాబ్దంలో జరిగింది. నెక్స్ట్ తులసి గౌడ్. తులసి గౌడ్ కర్ణాటకకు చెందిన మహిళ తులసి గౌడ్ భారతీయ పర్యావరణవేత్త. 30,000 కంటే ఎక్కువ మొక్కలు నాటారు. 30,000 కంటే ఎక్కువ మొక్కలు నాటడం జరిగింది. కర్ణాటక అటవీ శాఖ కార్మికులతో కలిసి పనిచేస్తూ దాదాపు లక్ష మొక్కలను పెంచి పోషించారు. వీటికి 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. పద్మశ్రీ పురస్కారాన్ని తులసి గౌడ్కి ఏ సంవత్సరంలో పురస్కరించారు? 2021. ఎందుకు ఇచ్చారు? లక్ష మొక్కలను పెంచి పోషిస్తున్నారు. 30,000 కంటే ఎక్కువ మొక్కలను నాటడం జరిగింది. థర్డ్ లెసన్ మనం ఇప్పుడు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ చెప్పుకున్నాం. ఇప్పుడు థర్డ్ లెసన్లోకి ఎంటర్ అయ్యాం. థర్డ్ లెసన్ ఏంటంటే మనము ధరించే దుస్తులు. గిజిగాడు అనేది మీకు తెలిసే ఉంటుంది. ఆ పక్షి యొక్క నిర్మాణ నైపుణ్యం కలిగిన పక్షి. చెట్టుకు వేలాడేలాగా తన గూటిని నిర్మించుకుంటుంది. గూటి అల్లక చాలా చక్కగా గూటిని అల్లుకుంటుంది. ఎవరు? గిజిగాడు అనే పక్షి. సహజ దారాల్లోకి వచ్చేసరికి మొక్కల నుంచి చాలా ఇంపార్టెంట్ బిట్ వచ్చే అవకాశం ఉన్న ఏరియా అండి ఇది. కాన్సన్ట్రేషన్గా వినండి. మొక్కల నుంచి దారాలు లభించేవి అవిసే జనుము. జంతువుల నుంచి లభించేవి పట్టు పురుగులు జంతువులు. ఉన్ని ఇది కూడా జంతువుల నుంచి లభిస్తుంది. నెక్స్ట్ పత్తికాయల నుంచి మనకు లభించేది నూలు. అవిసె నుంచి మనకు లభించేది లెనిన్ అనే ఒక వాల్యుబుల్ మెటీరియల్ ఉన్న లెనిన్ చూస్తే మీరు వినే ఉంటారు. లెనిన్ క్లాత్స్ చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి మొక్కల నుంచి లభిస్తాయి. లెనిన్ అంటే అవిసె గింజలు. అవిసె నుంచి లభించేది లెనిన్. జనుము మొదలైన వాటిలో మొక్కల నుంచి వస్తాయి. పట్టు ఉన్ని జంతువుల నుంచి, నూలు పత్తికాయల నుంచి. నెక్స్ట్ పత్తిదారం దశలు ఇంపార్టెంట్ అండి. చాలా టెట్లలో మనం చూసే ఉంటాము. టెట్ ప్రీవియస్ పేపర్లో చూసినట్లయితే దశలు. పత్తిదారం అంటే బుక్లో ఇచ్చినవే, మన టెక్స్ట్ బుక్లో ఉన్నవే. పత్తి దారాలు దశలు. పత్తికాయను వడక నుంచి నేయడం నుంచి నూలు వస్త్రము. ఈ దశల్లో పత్తిక దారం అనేది మనకు లభిస్తుంది. పట్టు పురుగు నుంచి కకూన్ నుంచి వడకడం నుంచి పట్టు వస్త్రాలు. ఉన్ని గొర్రె నుంచి సీరింగ్ చేస్తారు, కత్తిరిస్తారు. సీరింగ్ నుంచి రీలింగ్ నుంచి స్వెటర్లు లభిస్తుంటాయి. మనం చలికాలంలో వేసుకునే స్వెటర్స్ ఇక్కడ నుంచి లభిస్తూ ఉంటాయి. నెక్స్ట్ జనపనార దేనికి ఉపయోగపరుస్తారు? జనపనార సంచుల తయారీకి, తాళ్ళు తయారీకి, డిజైన్ దుస్తువులు మొదలైనవి. నెక్స్ట్ అవిసె మొక్కలు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అవిసె మొక్కలు లినిన్ వస్త్రాలు తయారు చేస్తారు. ఫ్రెండ్స్, నేను చెప్తున్నవి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను చెప్పే విధానంలో కానీ లేకపోతే వీడియో కంటెంట్లో కానీ ఏమైనా లోపాలు ఉన్నా మీరు కామెంట్లో తెలియజేసినట్లయితే నెక్స్ట్ నేను సరి చేసుకోవడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ అవిసె మొక్కలు లెనిన్ వస్త్రాలు దేని నుంచి లభిస్తాయి అంటే అహింసా పట్టు అంటే పట్టు పురుగును చంపకుండా పట్టును తీసే విధానాన్ని అహింసా పట్టు అంటారు. గూడు నుంచి బయటికి వెళ్ళిపోయాక అంటే పట్టు పురుగు గూడు నుంచి బయటికి వెళ్ళిపోయినాక సేకరిస్తారు. దీన్ని శాంతి పట్టు అని కూడా అంటారు. నెక్స్ట్ ఉన్ని ఉపయోగాలు. ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ నేను ఇస్తున్నాను. ఏ పాయింట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ మీకు ఉంటుంది. సో కొంచెం వీడియోలు ఎంత పెరిగినా సరే మీరు ఓపికగా వినండి, కన్ఫర్మ్గా యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఉన్ని ఉపయోగాలు. దుస్తులు, స్వెటర్లు, దుప్పట్లు మొదలైనవి ఉన్ని యొక్క ఉపయోగాలు. కృత్రిమ దారాలకు వచ్చేసరికి మీరు ఇప్పుడు సహజ దారాలు తెలుసుకున్నారు. కృత్రిమ దారాల్లోకి వచ్చేసరికి పాలిస్టర్, టెర్లిన్, రేయాన్, నైలాన్. ఎప్పుడైనా సరే 4 ఉన్నాయంటే ఏరియాలో బిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో కృత్రిమ దారము కానిది ఏది అని చెప్పేసి ఈ 4 ఒకటి తీసేసి సహజ దారాల్లోంచి ఒకటి తీసుకొచ్చి దీంట్లో పెడతారు. సో ఈ ఏరియాని మీరు బాగా గమనించండి. పాలిస్టర్ కృత్రిమ దారాలు, టెర్లిన్ కృత్రిమ దారాలు, రేయాన్ కృత్రిమ దారాలు, నైలాన్ కృత్రిమ దారాలు ఎలా తయారు చేస్తారు?
రసాయన పద్ధతుల ద్వారా తయారు చేస్తారు. రసాయనాలు కెమికల్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. కృత్రిమ దారాలకు మరొక పేరు సింథటిక్ దారాలు. సింథటిక్ దారాలు ఇవి సహజ దారాలతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తాయి. నెక్స్ట్ పట్టు విషయానికి వచ్చేసరికి ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి ఈ ఏరియాని మీకు టెక్స్ట్ బుక్ లో టేబుల్ రూపంలో ఇచ్చారు. కన్జెక్టెడ్ గా ఉంది. సింప్లిఫై చేసి మీకు ఈజీగా అర్థమయ్యేటట్లు ఈ విధంగా తయారు చేయడం జరిగింది. ధర్మవరము పట్టు యొక్క లక్షణాలు ఏంటంటే ముదురు రంగులు, వెడల్పు అంచు. బాగా గమనించాలండి. వెడల్పు అంచు ఉందంటే ధర్మవరం పట్టు. ధర్మం మీరు ఏ విధంగా గుర్తుంచుకుంటారో ఆ విధంగా లాజికల్ గా గుర్తుంచుకోండి. వెడల్పు అంచు కలిగిన వస్త్రాలు ధర్మవరం, ముదురు రంగు ధర్మవరం, సాంప్రదాయక పట్టునేత. నెక్స్ట్ ఉప్పాడ జాందాని నేత దేంట్లో కనిపిస్తుంటే ఉప్పాడ పట్టులో కనిపిస్తుంది. ఇది తేలిగ్గా మృదువుగా ఉంటుంది. నెక్స్ట్ మంగళగిరికి వచ్చేసరికి మృదువైన మోతు సాధారణంగా ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మగ్గం, ఫిట్లూమ్ నేత ఎక్కడ కనిపిస్తుంది? మంగళగిరిలో. మంగళగిరి పట్టులో ఫిట్లూమ్ నేత అనేది కనిపిస్తుంది. అంటే ఈ రకమైన మగ్గంలో ఈ నేత అనేది కనిపిస్తుంది. గుర్తుంచుకోవాలి. ధర్మవరం పట్టు వెడల్పు అంచులు, ఉప్పాడ తేలిగ్గా మృదువుగా ఉంటది. జాందాని నేత అంటే ఉప్పాడ. మంగళగిరి వచ్చేసరికి ఫిట్లూమ్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ చూడండి వెంకటగిరి సన్నటి జరీ అంటే వెంకటగిరి. వెడల్పాటి అంచు అనేసరికి ధర్మవరం పట్టు. సన్నటి జరీ అంచులు అనేసరికి మంగళగిరి తేలిగ్గా ఉంటది. సన్నని పట్టునేత. పొందూరు పట్టు కాది చేత్తో ఉడకడం అనేది జరుగుతుంది. కాది అంటే చేత్తో ఉడికినది, సహజమైనది, రసాయనాలు యూజ్ చేయరు. శరీరానికి హాయినిచ్చేది పొందూరు పట్టు. ఇక్కడ మీకు కలర్ఫుల్ గా ఇచ్చినవి మీరు కన్ఫామ్ గా గుర్తుంచుకోండి. దాని వల్ల నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉండే ఏరియా నేను కలర్లలో మీకు ఇచ్చానంటే ఆ ఏరియాని మీరు కన్ఫామ్ గా గుర్తుంచుకొని ప్రయత్నించండి. సన్నని జరీ అంటే వెంకటగిరి, వెడల్పాటి జరీ అంటే ధర్మవరం, వెడల్పాటి జరీ అంచు అంటే ధర్మవరం, సన్నటి అంటే వెంకటగిరి. 4th లెసన్ శరీర అవయవాలు. బాహ్య అవయవాలు, అంతర్గత అవయవాలు. మీకు తెలిసిందే. మన బయటికి కనిపించే అవయవాలు తల, చేతులు, కాళ్ళు ఇవన్నీ బాహ్య అవయవాలు. అంతర్గత అవయవాలకు వచ్చేసరికి మన కంటికి కనబడలేని మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాయం, మూత్రపిండం ఇలా చాలా రకమైన అవయవాలు బయటికి కనబడలేని అవయవాలని అంతర్గత అవయవాలు అంటారు. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థ. స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ కనిపించే టాపిక్ ఏంటంటే మన అవయవ వ్యవస్థలో ఫస్ట్ కనిపించే టాపిక్ ఏంటంటే అస్థిపంజర వ్యవస్థ వచ్చేసరికి ఇంపార్టెంట్ బిట్స్ ఏంటంటే మన శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 206. మన శరీరంలో ఉండే ఎముకల సంఖ్య 206 ఎముకలు ఉంటాయి. మన ఎముకలు అస్థిపంజర వ్యవస్థ యొక్క విధులు వచ్చేసరికి ఆకారాన్ని ఇస్తుంది, శరీర కదలికలకు సహాయపడుతుంది. నెక్స్ట్ పొడవైన ఎముక. ఈ ఇంపార్టెంట్ ఏరియా ఇక్కడ చూడండి. ఫేమర్ తొడవెముక లేదా ఫేమర్ అనేది మన శరీరంలో పొడవైన ఎముక. ఇది తొడలో ఉంటుంది, తొడవెముక అంటారు. స్టెప్స్ మన శరీరంలో పొట్టి ఎముక లేదా చిన్న ఎముక షార్టెస్ట్ ఎముక ఏదంటే గుర్తుంచుకోండి స్టెప్స్. ఇది చెవులో ఉంటుంది అనమాట. చెవులో ఉండే అతి చిన్న ఎముక. ఇది జస్ట్ 2-3 మిల్లీమీటర్స్ మాత్రమే ఉంటుంది. అంత చిన్న ఎముక పేరు స్టెప్స్. అతి చిన్న ఎముక పేరు స్టెప్స్. నెక్స్ట్ పుర్రె స్కల్. మెదడు చాలా సున్నితమైంది. మెదడును రక్షించేది పుర్రె. పక్కటెముకల గూడు. ఇది ఊపిరితిత్తులు, గుండెలు రక్షించడానికి ఉపయోగపడుతుంది. వెన్నుపొమ్మ రక్షించడానికి ఉపయోగపడేది వెన్నుముక. నెక్స్ట్ మృదులాస్థి మరియు ఎముకల ఆరోగ్యము. మృదులాస్థి అనేసరికి మన శరీరంలో స్మూత్ గా ఫ్లెక్సిబిలిటీ కదలడానికి అనుకూలమైన అవయవాలు ఏమైనా ఉన్నాయి అంటే అది చెవు డిప్ప మరియు ముక్కు. ఈ రెండు మృదులాస్థితో నిర్మించబడతాయి. సో ఇవి ఏంటంటే ఫ్లెక్సిబుల్ గా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఎముకల ఆరోగ్యము జాగ్రత్తలు. పాలు అంటే కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటంటే పాలు, పెరుగు, గుడ్లు. వీటిలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సూర్యరశ్మి అనేసరికి మీకు తెలిసే ఉంటుంది. విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఉండడం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ని విటమిన్ డి కింద కన్వర్ట్ చేసి లివర్ లో స్టోరేజ్ చేయడం వల్ల మనకి మన శరీరం యొక్క ఎస్పెషల్లీ మన బోన్స్ యొక్క హెల్త్
బాగుండాలంటే మన బాడీ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి. ఎముకలు బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడేవి సూర్యరశ్మి, పాలు, పెరుగు, గుడ్లు మొదలైనవి. జీర్ణ వ్యవస్థ వచ్చేసరికి ఆహార వాహిక మన నోటి నుంచి జీర్ణాశయంకి మధ్యలో ఉండే గొట్టాన్ని ఆహార వాహిక అంటారు. అయితే మనం తినే ఆహారాన్ని ద్రవ రూపంలో మార్చేది ఎక్కడంటే మన జీర్ణాశయంలో మనం తినే ఆహారం అనేది ద్రవ రూపంలో మారుతుంది. జీర్ణమైన పోషకాలు రక్తంలోకి శోషించబడేది ఎక్కడంటే జీర్ణాశయంలో మొదలవుతుంది, కానీ చిన్న పేగుల శోషణ అనేది ఎక్కువగా జరుగుతుంది. చిన్న పేగు యొక్క పొడవు ఇంపార్టెంట్ ఏరియా. చిన్న పేగు యొక్క పొడవు 6 మీటర్స్. ఎందుకని అంత లెంత్ ఉంటుంది మన చిన్న పేగు అనేది? ఎందుకు అంత లెంత్ ఉంటుంది అంటే, ఎందుకు అంత లెంత్ ఉంటుందంటే అంత లెంత్ ఉండడం వల్ల ఆహారం అనేది త్వరగా కిందకి దిక్కంట ఎక్కువసేపు అక్కడ ఉండి శ్వాసనము మన బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కాబట్టి అంత లెంత్ అనేది ఉంటుంది. రక్తంలోని శోషించడంలోకి మన తిన్న ఆహారంలో పోషకాలు అనేవి రక్తంలోకి శోషించబడే వరకు ఆహారాన్ని నిలుపుకునేటకు సహాయపడేది మన చిన్న పేగు, అందుకని అంత లెంత్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ శ్వాస వ్యవస్థలోకి వచ్చేసరికి మనకి స్టార్టింగ్ లో ముక్కు నుంచి మనం గాలి పీల్చుకుంటాము, అక్కడి నుంచి శ్వాసనాళము, అక్కడి నుంచి ఊపిరితిత్తుల్లోకి మనం పీల్చుకునే గాలిలో ఉండే ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. ఊపిరితిత్తుల నుంచి అక్కడ ఉండే ఒక రకమైన నిర్మాణాలు, గోనుల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఆ నిర్మాణాల్లో వాయు మార్పిడి జరుగుతుంది. అంటే మనం తీసుకున్న ఆక్సిజన్ రక్తం నుంచి శరీర భాగాలకు అందజేస్తుంది. రక్తంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ మనము నిశ్వాసలో బయటకు వదులుతాము. మనం వదిలే గాలిలో ఉండేది కార్బన్ డైఆక్సైడ్, మనం తీసుకునే గాలిలో ఎక్కువగా ఉండేది ఎక్కువగా అంటే 21% ఉండేది ఆక్సిజన్. ఎక్కువగా ఉండేది అయితే మటుకు నత్రజని. మనం పీల్చే గాలిలో ఎక్కువగా ఉండేది నత్రజని. మన బాడీకి ఉపయోగపడేది మటుకు ఆక్సిజన్. ఆహారాన్ని చూడండి, ఇక్కడ మనం తీసుకునే ఆక్సిజన్ అనేది మన ఊపిరితిత్తుల ద్వారా మన రక్తానికి అందజేయబడుతుంది. రక్తం నుంచి ఈ ఆక్సిజన్ ఎలిమెంట్స్ శరీరంలో ప్రతి కణానికి చేరవేయబడతాయి. ఈ ప్రతి కణంలోకి ఈ ఆక్సిజన్ వెళ్ళిన తర్వాత ఆల్రెడీ అక్కడ ఉన్న కార్బోహైడ్రేట్స్ తోటి ఆక్సిజన్ చర్య జరిపి శక్తిని అనేది ఏర్పరుస్తుంది. ఈ శక్తి ఏర్పడినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనేది వ్యర్థ పదార్థంగా ఉంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ ని రక్తం అనేది తీసుకొని సిరల ద్వారా తీసుకొచ్చి మళ్ళీ హార్ట్కి ఇవ్వడం వల్ల, హార్ట్ నుంచి లంగ్స్కి ఇవ్వడం వల్ల లంగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఆటోమేటిక్గా మనం నిశ్వాస నుంచి ఈ కార్బన్ డైఆక్సైడ్తో కూడి ఉన్న ఈ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనం బయటికి వదులుతాం, మళ్ళీ ఆక్సిజన్ తీసుకుంటాం. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నమాట. ఈ ప్రక్రియలో శక్తి అనేది విడుదల చేయబడుతుంది. ఇదే శ్వాస వ్యవస్థ అంటారు. ఈ మొత్తం ప్రాసెస్ని శ్వాస వ్యవస్థ అనేది మనం తెలుసుకోవచ్చు. శ్వాస వ్యవస్థలో ఉచ్ఛ్వాస, నిశ్వాస. గాలిని లోనకి పీల్చుకోవడం అనేది ఉచ్ఛ్వాస. ఊపిరితిత్తులు ఈ సమయంలో ఉచ్ఛ్వాసలో ఊపిరితిత్తులన్నీ వ్యాకోచిస్తాయి. నిశ్వాసకు వచ్చేసరికి గాలిని బయటకు వదిలే ప్రక్రియ, ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. గుర్తుంచుకోవాలి, నిశ్వాస ఇన్హలేషన్లో మనం గాలి అనేది తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఏమవుతాయి? వ్యాకోచిస్తాయి, ఎక్స్పెండ్ అవుతాయి. అదేవిధంగా ఎక్స్హలేషన్కి వచ్చేసరికి నిశ్వాసకు వచ్చేసరికి ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కలడం వల్ల మనకి శ్వాసక్రియ అనేది జరుగుతుంది. శ్వాస వ్యవస్థ ముక్కు నుంచి శ్వాసనాళము నుంచి ఊపిరితిత్తులు నుంచి ఆక్సిజన్ ఆహారం ఇచ్చినప్పుడు శక్తి విడుదలవడం, ఇది ఒక ప్రాసెస్ లో జరుగుతుంది. ఇక్కడ చూడండి, శక్తి విడుదలైనప్పుడు ఈ శ్వాసక్రియలో శక్తి విడుదలైనప్పుడు అంతిమ మూలకాల కింద, అంటే మనము శ్వాసక్రియ జరిగిపోయిన తర్వాత శక్తి విడుదలతో పాటు కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి, వాటర్ వేపర్ నీటి ఆవిరి రెండు బయటకు వస్తాయి అన్నమాట. అందుకే మీరు ఒకసారి చిన్న ప్రయోగం చేయండి. మీ ముక్కు దగ్గర మన చూపుడు వేలుని పెట్టుకొని ముక్కు దగ్గర మీరు పెట్టినట్లయితే ఆటోమేటిక్గా మీరు గాలి పీల్చినప్పుడు చల్లగా అనిపిస్తుంది, మీరు గాలి వదిలినప్పుడు వేడిగా ఉంటుంది. సో విడుదల చేసి మనం వదిలే వాయువు కార్బన్ డైఆక్సైడ్, దాంతోపాటు వాటర్ వేపర్స్ అంటే నీటి ఆవిరి అనేది మనం విడుదల చేస్తాము. దాంతోపాటు శక్తి విడుదల అవుతుంది. నెక్స్ట్ టాపిక్ రక్త ప్రసరణ వ్యవస్థ. మనం ఏ టాపిక్ కూడా మిస్ అవ్వట్లేదు, ప్రతి టాపిక్ మనం చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంపార్టెంట్ పాయింట్స్ని మీరు వీలైతే నోట్ చేసుకోండి.
లేకపోతే ఎక్కువ సార్లు వినడానికి ప్రయత్నించండి. కన్ఫర్మ్‌గా మీకు యూజ్ అవుతది. ఈ వీడియో కంప్లీట్ అయిపోయి లాస్ట్ వరకు వీడియో చూడండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత 5th క్లాస్ ఈవీఎస్ సెమిస్టర్ 1 బుక్ తీసి చదవండి వీలైతే. చదవకపోయినా పర్లేదు, చదివితే మీరు 100% ఈ ఏరియా నుంచి మీకు ఏ బిట్ ఇచ్చినా మీరు చేయగలరు. ఎందుకంటే నేను డిఎస్సికి ఏ విధంగా ప్రిపేర్ అయ్యి విజయం సాధించానో, నోట్స్ ఏ విధంగా అయితే రాస్తున్నానో అదే విధంగా మీకు వీడియోని తయారు చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మటుకు మిస్ అవ్వకండి. మీకు ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంటిన్యూ చేద్దాం. రక్త ప్రసరణ వ్యవస్థకు వచ్చేసరికి గుండె, రక్తము, రక్తనాళాలు ఈ 3 ఉంటాయి. గుండె, రక్తము, రక్తనాళాలు ఈ మూడిటితో కలిపే మనం రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు. గుండె రక్తాన్ని రక్తనాళాల ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది. రక్తనాళాల ద్వారా శరీరంలో అన్ని భాగాలకు సరఫరా చేసేయడానికి ఉపయోగపడేది గుండె, హార్ట్. రక్తనాళాలు 2 రకాలు, ధమనులు, సిరలు. ఆర్టరీస్, వీనిస్ ఈ 2 రకాలు. ధమనులు చూడండి, ఇక్కడ రెడ్ కలర్ వేయవలసి వచ్చింది, వేసాను. చూడండి, ఇక్కడ రెడ్ కలర్ ఉన్నది ధమనులు, బ్లూ కలర్ లో ఉన్నది సిరలు. అంటే మంచి రక్తము గుండె నుంచి శరీరంలో అన్ని భాగాలకు, రెడ్ కలర్ లో ఉంది కదా ధమనులు, అంటే ఎర్రని రక్తము శరీరంలోని గుండె నుంచి అన్ని భాగాలకు తీసుకెళ్లేది ధమనులు. ధమనులని గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని, ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకెళ్తుంది. కానీ పుప్సు ధమనులు మాత్రము ఆక్సిజన్ రహిత రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు తీసుకెళ్తుంది. ఎందుకో మీరు ఆలోచించండి ఒకసారి. పుప్సు ధమనులు ఆక్సిజన్ రహిత అంటే మంచి రక్తాన్ని గుండె నుంచి శరీరంలో అన్ని భాగాలకు తీసుకెళ్తుంది. కానీ పుప్సు ధమని, పాల్మినరీ ఆర్టరీస్ మటుకు చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులు తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తుంది? చెడు రక్తాన్ని పుప్సు ధమనులు గుండె నుంచి ఊపిరితిత్తులు తీసుకెళ్లి అది మంచి రక్తంగా మారి, మంచి రక్తంగా ఎలా మారుతుంది? దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని మనం బయటికి విడుదల చేసి బయటనే ఉన్న ఆక్సిజన్ ని మళ్ళీ మనం శరీరంలోకి తీసుకోవడం వల్ల అది మంచి రక్తంగా మారుతుంది. మంచి రక్తంగా మారి అంటే ఆక్సిజన్ సహిత రక్తంగా మారితే మంచి రక్తం, ఆక్సిజన్ రహిత రక్తంగా మారితే చెడు రక్తం. ఆక్సిజన్ సహిత రక్తంగా మారడం వల్ల ఆ మంచి రక్తాన్ని మళ్ళీ పుప్పు సిరలు ఆ మంచి రక్తాన్ని పుప్పు సిరలు మళ్ళీ గుండెకి చేరవేస్తుంది. రక్తనాళాలకు వచ్చేసరికి సిరలు ఆక్సిజన్ రహిత చెడు రక్తాన్ని శరీరం నుంచి గుండెకి తీసుకెళ్తాయి. పుప్పు సిరలు మటుకు మంచి రక్తాన్ని ఊపిరితిత్తుల నుంచి గుండెకి తీసుకెళ్తుంది. మీరు బాగా అర్థం చేసుకుంటే ఈజీగా ఈ పాయింట్ అర్థం అవుతుందండి. అన్ని ధమనులు పుప్పు ధమని తప్ప అన్ని ధమనులు మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తుంది, ఒక పుప్పు ధమని తప్ప. అలాగే శరీర భాగాల నుంచి చెడు రక్తం అంటే కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన రక్తము. చెడు రక్తం అనేది శరీర భాగాల నుంచి హార్ట్ కు తీసుకెళ్లేది సిరలు, పుప్పు సిరలు తప్ప. పుప్పు సిరలు ఊపిరితిత్తుల నుంచి మంచి రక్తాన్ని గుండెకు చేరవేస్తాయి. పుప్పు ధమనులు చెడు రక్తాన్ని గుండె నుంచి ఊపిరితిత్తులకు చేరవేస్తాయి. ఈ టాపిక్ మీరు అర్థమైతే మీకు ఏరియా నుంచి ఈజీగా మీకు ఏ బిట్ ఇచ్చినా మీరు పెట్టగలరు. నెక్స్ట్ గుండె. మీకు తెలిసిందే, ఎడం వైపు ఉంటుంది, 4 గదులు ఉంటాయి. పై 2 గదుల్ని కర్ణికలు అంటారు, కింద 2 గదుల్ని జఠరికులు అంటారు. గుండె అనేది లబ్డబ్ అని కొట్టుకుంటుంది. నెక్స్ట్ రక్తము ఆక్సిజన్ మరియు పోషకాలను శరీరంలో అన్ని భాగాలకు, ఇక్కడ బాగా మీరు అర్థం చేసుకుంటే రక్తం యొక్క విధులు మీకు క్లియర్గా చెప్తాను, జాగ్రత్త వినండి. రక్తం ఏం చేస్తుందంటే ఈ చెడు అంటే కార్బన్ డైఆక్సైడ్ ని, శరీర కణాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని ఊపిరితిత్తులకు తీసుకురావడానికి పాత్ర వహించేది రక్తము. అదే విధంగా మనం తిన్న ఆహారంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ని శరీరంలో ఉండే ప్రతి కణానికి చేరవేయడానికి ఉపయోగపడేది రక్తము. హార్మోన్స్, ఇన్సులిన్ లాంటి హార్మోన్స్ ని ప్రతి కణానికి చేరవేసేది రక్తము. రక్తం విధులు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఈ విధులే కాకుండా హార్మోన్స్ ని శరీరంలో ఏ భాగంలో హార్మోన్స్ అవసరమో ఆ భాగాలకి హార్మోన్లు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. రక్తంలోని వ్యర్థ పదార్థాలని మనకి ఎగ్జాంపుల్ గా ఊపిరితిత్తులు ఫిల్టర్ చేయడానికి కూడా ఈ రక్తం అనేది చెడు పదార్థాలను ఊపిరితిత్తులకి నెక్స్ట్ లంగ్స్ కి తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది. రక్తము శరీర ఉష్ణోగ్రత నియంత్రించడంలో ఉపయోగపడుతుంది
మన శరీరం టెంపరేచర్ మనకు చెమట పడుతుంది. టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. కారణము రక్తము. రక్తం అనేది శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. రక్తం వ్యర్థాలను శరీరం నుండి బయటకు తొలగిస్తుంది. చెమట రూపంలోన, యూరిన్ రూపంలోన, వివిధ రూపాల్లో రక్తం అనేది మన వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ పండ్లు, పాలు, పచ్చని కూరగాయలు, గుడ్లు, పప్పులు, ఆకుకూరలు మొదలైనవి ఎక్కువగా తినడం వల్ల మనకి బ్లడ్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఎస్పెషల్లీ హిమోగ్లోబిన్ ఎక్కువగా పెరగడం వల్ల, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఆహార పదార్థాల్లో ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ పెరగడం వల్ల బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బ్లడ్ లో ముఖ్యంగా ఉండేది హిమోగ్లోబిన్. ఇనుము సమృద్ధిగా అంటే ఐరన్ రిచ్ ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల్లో వస్తుంది. ఏది హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లోన ప్రతి థర్స్డే గురువారము ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ శరీర ద్రవాల నుండి అదనపు మరియు వ్యర్థాలను తొలగించే వ్యవస్థను విసర్జక వ్యవస్థ అంటారు. శరీరంలోని అదనపుగా ఉండే వాటర్ విసర్జక పదార్థాలని శరీరం నుంచి బయటికి పంపించేవి. ముఖ్యమైన విసర్జక అవయవాలు మన శరీరంలో ముఖ్యమైన విసర్జక అవయవాల్లో నెంబర్ 1 ఎక్కువగా విసర్జక అవయవాల్లో ఎక్కువగా మొదటిది ఏంటంటే మూత్రపిండాలు, తర్వాత ఊపిరితిత్తులు, తర్వాత చర్మము. మీకు తెలిసిందే మూత్రపిండాలు అనేది మన రక్తాన్ని ఫిల్టర్ చేసి మన బాడీలో ఉన్న వ్యర్థాలని యూరిన్ రూపంలో బయటికి పంపిస్తుంది. ఊపిరితిత్తులు ఏం చేస్తుందంటే కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించి ఆక్సిజన్ లోనికి పంపించడంలో ఊపిరితిత్తులు సహాయపడతాయి. చర్మము మీకు తెలిసిందే, మనం చెమట పట్టింది మనకి ఏదైనా గేమ్స్ అవి ఆడినప్పుడు లేదా రన్నింగ్లు ఉన్నప్పుడు మన శరీరం అరిసినప్పుడు చెమట పడుతుంది. ఈ చెమట మీరు గమనించే దుర్వాసన కూడా కొంతమందికి వస్తుంది. దుర్వాసన కూడా కారణం ఏంటంటే వ్యర్థాలు ఎక్కువగా బయటకు వచ్చినది మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో చర్మం అనేది అతిపెద్ద విసర్జక అవయవం ఏది అంటే చర్మం అని చెప్పాలి. అది గుర్తుంచుకోండి. మూత్రపిండాలు చికెన్ గింజ ఆకారంలో ఉంటాయి, రక్తాన్ని వడపోస్తుంది. నెక్స్ట్ ఊపిరితిత్తులు స్పాంజ్ వంటి నిర్మాణము ఆక్సిజన్ గ్రహించి అబ్జర్వ్ చేసుకుంటుంది. మన బయట నుంచి ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుని శరీర భాగాలకు పంపిస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ బయటికి పంపిస్తుంది. మన బాడీలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని బయటికి పంపించడము, ఆక్సిజన్ లోనికి తీసుకోవడము. ఈ ప్రక్రియ ఎవరు చేస్తారు? ఊపిరితిత్తులు. నెక్స్ట్ చర్మము. ఇందాక మనం చెప్పుకున్నట్లే అతిపెద్ద విసర్జక అవయవం ఏది అంటే చర్మము. స్పష్టంగా కనిపించే విసర్జక అవయవం కూడా చర్మమే. ఇప్పుడు మనం ఊపిరితిత్తులు కానీ మూత్రపిండాలు కానీ మన ఊపిరితిత్తుల్ని మన మూత్రపిండాలు మనం చూసుకోలేము, కానీ మన చర్మాన్ని మనం చూసుకోగలము. స్పష్టంగా కనిపించే విసర్జక అవయవము చర్మము. అతిపెద్ద విసర్జక అవయవము మానవ శరీరంలో చర్మము. స్వేద రంధ్రాల ద్వారా బయటకు ఈ విసర్జించవలసిన పదార్థాలు అనేవి బయటకు వస్తాయి. దేని ద్వారా? స్వేద రంధ్రాల ద్వారా. నెక్స్ట్ నాడీ వ్యవస్థ. ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే, జాగ్రత్తగా వినండి. ప్రతి పాయింట్ మీకు వీలైతే నోట్స్లో రాయండి, లేదా ఎక్కువసార్లు వీడియోని చూసి మీరు స్పీడ్లో పెట్టుకున్నా సరే ఈ వీడియోని మటుకు కంప్లీట్గా చూడండి. కన్ఫామ్గా వీటి నుంచి మంచి ఏరియా బిట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉన్న టాపిక్ అనమాట. నెక్స్ట్ నాడీ వ్యవస్థ. అప్ టు ద టాయ్స్ అంటే మన బుర్ర నుంచి కాలు వేలు వరకు ఈ నాడీ వ్యవస్థ అనేది ఉంటుందన్నమాట. మెదడు నుంచి శరీరంలో అన్ని భాగాలకు సందేశాలు పంపడంలో ఈ నాడీ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మెదడు నుంచి శరీరంలోని అన్ని భాగాలకు, మన మెదడు నుంచి శరీరంలో ఉండే ప్రతి భాగానికి సందేశాన్ని పంపించడంలో నాడీ వ్యవస్థ ముఖ్య పాత్ర పోషిస్తుంది. నాడీ వ్యవస్థలో ఏ అవయవాలు ఉంటాయంటే మెదడు, వెన్నుపాము, నరాలు. మెదడు, వెన్నుపాము, నరాలు ఇవి నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు. జ్ఞానేంద్రియాలు అంటే నాడీ వ్యవస్థకి జ్ఞానేంద్రియాలకి సంబంధం ఏమిటి? మొత్తం ఎన్ని జ్ఞానేంద్రియాలు అంటే మనకి 5 జ్ఞానేంద్రియాలు. అంటే ఈ జ్ఞానేంద్రియాల ద్వారా మనం ఒక సమాచారాన్ని గ్రహించి అది మెదడుకి చేరవేస్తాము. దేని ద్వారా? ఈ నాడీ వ్యవస్థ ద్వారా. ఓకేనా? మనం ఏదైనా చూసినా, వినడము అంటే కళ్ళతో చూడడము, చెవులతో వినడము, ముక్కుతో వాసన, నాలుకతో రుచి, శరీరం చర్మంతో స్పర్శ మొదలైన సమాచారాలన్నింటినీ మెదడుకు తీసుకెళ్లేది ఈ నాడీ వ్యవస్థ. జ్ఞానేంద్రియాలు, సెన్స్ ఆర్గన్స్ మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా మెదడుకు అనుసంధానించబడి ఉంటాయి. జ్ఞానేంద్రియాల ద్వారా సందేశాలను మెదడుకు పంపడం జరుగుతుంది. చూడటం, వినటం, వాసన, రుచి, స్పర్శ మొదలైనవి మనం ఇందులో చెప్పుకున్నట్లే. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ జరుపుకుంటాం. దీన్ని ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే ఎప్పుడండి? ఏప్రిల్ 7th గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చేసరికి ఆహారము రకాలు. పోషకాలు వచ్చేసరికి
కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఖనిజాలు, విటమిన్లు. మెయిన్గా పోషకాల్లో మెయిన్గా మనం చర్చించుకోవాల్సినవి ఏంటంటే టెక్స్ట్ బుక్లు ఇచ్చినవి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఖనిజాలు, విటమిన్లు. ఇవే కాకుండా కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్స్ ఎలాగ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ పోషకాల కింద వస్తాయి. శక్తినిచ్చేవి మనకి ఎనర్జీని ఇచ్చే పోషకాలు ఏంటంటే పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్, బియ్యము, గోధుమలు మొదలైనవి, జొన్నలు, బెల్లము ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ శక్తినిచ్చేవి. ఆహారం రకాలు ఎదుగుదలకు సహాయపడే ఆహారాలు దీన్ని ప్రోటీన్స్ అంటాం మనం. ఎక్కువగా ప్రోటీన్స్ మనకి పప్పులు, గుడ్లు, మాంసాల్లో లభిస్తుంది. మనకు శక్తిని కూడా ఇస్తాయి. అంటే ప్రోటీన్ యాక్చువల్గా కార్బోహైడ్రేట్స్ మనకు శక్తిని ఇస్తాయి. అవి అందుబాటులో లేనప్పుడు ఈ ప్రోటీన్స్ నుంచి కూడా మనకు మజిల్ లాస్ అయ్యి మనకు శక్తిని ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మంచి ఆరోగ్యానికి వచ్చేసరికి మెయిన్ విటమిన్స్, మినరల్స్ ఎక్కువ దేంట్లో ఉంటాయంటే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, మొలకలు మొదలైన వాటిలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. నెక్స్ట్ పులియబెట్టిన అనేసరికి మన పుల్లటొట్లు కానీ, ఇడ్లీలు కానీ రాత్రి మనము రుబ్బి ఉదయాన్నే మనం చేసుకునే ప్రతి దాంట్లో ఎగ్జాంపుల్గా పెరుగన్నము, నెక్స్ట్ ఇడ్లీలు, నెక్స్ట్ దోశలు మొదలైన వాటిలో పులియబెట్టిన ఆహార పదార్థాలను ఉపయోగించి మనం ఐటమ్స్ తయారు చేసుకుంటాము. వీటిలో ప్రోబయోటిక్స్ ఎక్కువ ఉంటాయండి. ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి బ్యాక్టీరియా మన స్టమక్లో డెవలప్ అయ్యి మన హెల్తీని బాగా కాపాడుతాయి అన్నమాట. వ్యాధుల నుంచి రక్షిస్తుంటాయి. నెక్స్ట్ సమతుల్య ఆహారం అంటే అన్ని ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్, నెక్స్ట్ హెల్త్కి సంబంధించినవి కూరగాయలు, సలాడ్స్ ఇవన్నీ కలిపి మనం ఆహారంగా తీసుకుంటే దాన్ని సమతుల్య ఆహారం అని అంటాము. వరి సాగు ప్రక్రియలో వివిధ దశలు. ఇవి ఒక ఆర్డర్లో ఇవ్వడం జరిగిందండి. మీరు ఆర్డర్లో గుర్తించుకోవడానికి ప్రయత్నించండి. వరి సాగు అనేది మొదట విత్తనాల నుండి వరి మొక్కలను పెంచడము. ఈ మొత్తం 30 రోజుల్లో నాటడానికి వీలవుతాయి. ఇప్పుడు వరి విత్తనాల నుంచి మొక్కలు పెంచడం అనేది మొత్తం 30 రోజులు నాటడానికి అవి పనికొస్తాయి. తర్వాత పనికిరావు. ఈ పాయింట్ అనేది మెన్షన్ చేయడం జరిగింది టెక్స్ట్ బుక్లో. సెకండ్ ఏంటంటే దున్నుతారు, నీరు పెడతారు. థర్డ్ పాయింట్ నాట్లు వేస్తారు. ఫోర్త్ దశలు, ఇవన్నీ పాయింట్స్ కాదు దశలు, ఒకదాని తర్వాత ఒకటి. నెక్స్ట్ ఎరువులు వేస్తారు, పంటను రక్షిస్తారు, పంటను కోస్తారు, ధాన్యాన్ని నిల్వ చేస్తారు. ఈ 7 దశలు మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఆర్డర్లో మీరు గుర్తుంచుకుంటే ఒకవేళ ఆర్డర్ ప్రకారంగా దశలు అడిగితే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ కీటకాలు రకాలు. పంటలకు అనుకూలమైనవి అంటే పంటకు ఉపయోగపడే కీటకాలు ఏంటంటే లేడీ బర్డ్ బీటిల్, తేనెటీగలు, ట్రోవింగో, మిడత మొదలైనవి పంటలకి ఉపయోగపడతాయి. ఈ బిట్ వచ్చే ఏరియా అండి, ఎప్పుడైనా 4 ఉన్నాయంటే బిట్ వచ్చే ఏరియా, ఈ 4గిట్లో ఒకటి తీసి ఇది పెట్టచ్చు. ఇది పెట్టి కానీ ఇది కానీ ఏదో ఒకటి పెట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయొచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. పంటకు అనుకూలమైన కీటకాలు లేడీ బర్డ్, తేనెటీగ, ట్రోవింగో, మిడత మొదలైనవి ఉపయోగం. పంటకు హాని చేసేవి కాండం తొలిచే పురుగు, ఆకుముడత పురుగు, రసం పీల్చే పురుగు. చూడండి అన్నింటిలో చివరన పురుగు అని ఉంది. సో కొన్ని మనం లాజికల్గా గుర్తుంచుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలమండి. అన్నిటికి పురుగు ఉంది, కానీ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే ఈ పురుగు అనేది తీసి ఆకుముడత అని పెట్టచ్చు. ఈ 4లో ఒకటి తీసి ఆకుముడత అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాండం తొలిచే పురుగు గుర్తుంచుకోండి, ఆకుముడత పురుగు, నెక్స్ట్ రసం పీల్చే పురుగు. ఈ 3 గుర్తుంచుకుంటే మీరు సబ్జెక్ట్ అనేది మీరు కానీ మీ మైండ్లో పెట్టుకున్నట్లయితే అది ఏ విధంగా క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. నీటిపారుదల రకాలు. పొలానికి నేరుగా నీటిపారుదల. చూడండి ఇది కూడా మంచి ఇంపార్టెంట్ ఏరియా. కాలువల ద్వారా నీటిపారుదల రకాలు ఇచ్చారు. ఫస్ట్ రకం ఏంటంటే పొలానికి నేరుగా నీటిపారుదల అంటే కాలువల ద్వారా నీటిపారుదల చేస్తే దాన్ని ఏంటంటారు పొలానికి నేరుగా నీటిపారుదల. వరి లాంటి మొక్కలకు ఈ పద్ధతిలో నీరు అందిస్తారు. వరి లాంటి మొక్కలకు ఏ పద్ధతిలో నీరు అందిస్తారని చెప్పేసి మిమ్మల్ని అడగొచ్చు. పొలానికి నేరుగా పెట్టడానికి ఈ పొలానికి నేరుగా నీటిపారుదల చేయడం అనేది వరి మొక్కల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చాళ్ళ ద్వారా నీటిపారుదల. చాళ్ళు అంటే ఒక లైన్గా పొలం మధ్యలో ఒక చారలు తవ్వుతారు, వీటిలో నీరుని పెడతారు. అయితే ఆరుతడి పంటలకు ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గుర్తుంచుకోవాలి. ఆరుతడి పంటలకు ఏ విధానంగా నీటి పెడతారు? చాళ్ళ ద్వారా
చాళ్ళ ద్వారా నీటిపారుదల చేస్తారు. ఆరుతడి గుర్తుంచుకోవాలి. మీకు ఈ కలర్‌లో ఇచ్చానంటే అది ఇంపార్టెంట్ పాయింట్ అనేది మీరు మైండ్‌లో ఉంచుకోండి. తుంపర్ల సేద్యము. తుంపర్ల సేద్యము. వర్షం కురిసినట్లుగా నియంత్రిత పద్ధతిలో జరుగుతుందండి. తుంపర్లు అనేది పైనుంచి మొక్కల పైనుంచి వర్షం పడేటట్లుగా ఉంటుంది. ఇది వర్షం కురిసినట్లుగా నియంత్రణ పద్ధతిలో ఉండేదేంటంటే తుంపర్ల సేద్యము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నీటిని పొదుపుగా వాడాలంటే ఈ పద్ధతి యూజ్ చేస్తారు. ఏ పద్ధతి? తుంపర్లు. బిట్టు చేరియండి చాలా జాగ్రత్తగా. నీటిని పొదుపుగా అనే పదం మనకు వచ్చిందంటే మన బ్రెయిన్‌లో స్ట్రైక్ అవ్వాల్సింది తుంపర్ల సేద్యము. నెక్స్ట్ బిందు సేద్యము. బిందు సేద్యంలోన పైనుంచి కాదండి. ఇక్కడ చూడండి తుంపర్లలో మనకు వర్షం పడినట్లు పైనుంచి వాటర్ అనేది వస్తుంది. బిందు సేద్యం వచ్చేసరికి వేరుల దగ్గర పైపుల్లాగా ఉండి చుక్క వేరుల దగ్గర ప్రతి నీటి చుక్క వృధా అవ్వకుండా ఉంటదన్నమాట. వేరుల దగ్గర వాటర్ అనేది సదుపాయం ఉంటే దాన్ని బిందు సేద్యం అంటారు. బిందు సేద్యం ఎక్కువగా కరువు ప్రాంతాల్లో గుర్తుంచుకోవాలి. కరువు ప్రాంతాల్లో ఏ విధంగా నీటిని అందిస్తారు మొక్కలకి అంటే బిందు సేద్యము. నీటిని పొదుపుగా అంటే తుంపర్ల సేద్యము. వర్షం కురుస్తున్నట్లుగా ఉంటుందంటే తుంపర్ల సేద్యము. వేరు దగ్గర నీటిని అందించేది బిందు సేద్యము. కరువు ప్రాంతాల్లో బిందు సేద్యము. జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ నీరు పుష్కలంగా ఉన్న చోట పండించే పంటలు వరి, చెరుకు. దీనికి నీరు అనేది ఎక్కువగా ఉండాలి. స్వల్ప నీటి వనరులు ఉన్న చోట పండించేది మిరప, పత్తి, బొప్పాయి, జామ, నిమ్మ, దానిమ్మ, బంతి, మల్లె మొదలైన పంటలు స్వల్ప నీటి కొంచెం నీరున్నా సరిపోద్ది. తగినంత నీటి లభ్యత లేని చోట కంది, మినప, పెసర, సజ్జ, జొన్న గుర్తుంచుకోవాలండి. కంది నీటి లభ్యత తక్కువగా ఉన్న కంది, మినుము, పెసర, సజ్జ, జొన్న ఈ పంటలకి నీరు అనేది నీటి లభ్యత లేని చోట పండించే పంటలు. మరియు మెట్ట పంటలు ఇవేవి వాటర్ లభ్యత లేని చోట పండించే పంటలు. అందుకే మనం గమనించినట్లయితే రాయలసీమలో మిరప అనేది ఎక్కువగా పండిస్తారు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్యవసాయ పనిముట్లు వచ్చేసరికి సాంప్రదాయిక వ్యవసాయ పనిముట్లు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు. ఇక్కడ మీరు చూడండి, చదవండి. సాంప్రదాయిక పనిముట్లు అంటే గతంలో ఓడినవి. నీరు తోడే పనిముట్టు, చెక్క నాగలి, సాంప్రదాయ విత్తన గొర్రు, కొడవలి ఇవన్నీ సాంప్రదాయిక పనిముట్లు. ప్రెజెంట్ మోడర్న్ అగ్రికల్చరల్ టూల్స్ వచ్చేసరికి ఆధునిక వ్యవసాయ పనిముట్లకు వచ్చేసరికి ఇవన్నీ మీకు ప్రెజెంట్ ఓడుతున్నారు కాబట్టి మీకు ఐడియా ఉండి ఉంటుంది. ట్రాక్టర్లు, కల్టివేటర్, రోటావేటర్, హార్వెస్టర్, సీడర్ అండ్ ప్లాంటర్, స్ప్రేయర్, నాగలి, పవర్ టిల్లర్ మొదలైనవి ఆధునికమైన పనిముట్లు. నెక్స్ట్ 5th లెసన్ ఆహారము, ఆహార ఉత్పత్తి. సేంద్రియ వ్యవసాయము టాపిక్ ఏంటిదండి? సేంద్రియ వ్యవసాయము. పంటలు, పశువులు పెంపకానికి సంబంధించినది సేంద్రియ వ్యవసాయం. పంటలు, పశువుల పెంపకానికి సంబంధించింది సేంద్రియ వ్యవసాయం. సాంప్రదాయ వ్యవసాయ విధానాలంటే మనకు గుర్తుకు రావాల్సింది సేంద్రియ వ్యవసాయం. సాంప్రదాయ వ్యవసాయ విధానాలు. ఆవు పేడ, పశువుల వ్యర్థాలు, కంపోస్టు, గానుగ పిండి, జీవ వ్యర్థాలు మొదలైనవి సేంద్రియ వ్యవసాయ విధానంలో ఓడుతారు. పెట్టుబడి లేని వ్యవసాయ విధానం సేంద్రియ వ్యవసాయ విధానం. పర్యావరణానికి మంచి చేసేది సేంద్రియ వ్యవసాయ విధానం. నేల నీటి కాలుష్యం తగ్గించేది సేంద్రియ వ్యవసాయ విధానం. నేల కోతను తగ్గించేది సేంద్రియ వ్యవసాయ విధానం. తక్కువ ఖర్చుతో చేసేది సేంద్రియ వ్యవసాయ విధానం. గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, అడగడానికి కూడా అవకాశం ఉన్న ఏరియా. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. తక్కువ ఖర్చు సేంద్రియ వ్యవసాయ విధానం, నేల కోత తగ్గిస్తుంది సేంద్రియ వ్యవసాయ విధానం. మన రాష్ట్రం 62% వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు. నెక్స్ట్ 6th లెసన్ వనరులు మన జీవన విధానంలో ఫస్ట్ టాపిక్ కృష్ణా నది ప్రయాణం అందులో ఇచ్చారు. భారతదేశంలో మూడవ అతిపెద్ద నది ఏదంటే కృష్ణా నది. ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరంలో పుట్టింది.
కృష్ణానది జన్మస్థానం ఏదంటే మహాబలేశ్వరం. అది ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలో పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరం దగ్గర పుట్టి దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణించి ఈ కృష్ణానదికి మరో పేరు కృష్ణవేణి అని కూడా అంటారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలండి. ఈ 4 గుర్తుంచుకోవాలి. ఇది కాకుండా మరో రాష్ట్రం పేరు ఇచ్చి అడిగే అవకాశం ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదలకు ప్రధాన వనరు ఏదంటే కృష్ణానది. నెక్స్ట్ ఏ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది? ఈ కృష్ణానది ఏ జిల్లాల గుండా ప్రయాణిస్తుంది అంటే కర్నూలు, నంద్యాల, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లాల్లో ఈ కృష్ణానది అనేది ప్రవహిస్తుంది. కృష్ణానది ప్రయాణము. కృష్ణానదికి ఉపనదులు భీమా, గాయత్రి, ఘట్టప్రభ, కోయినా, మలప్రభ, మున్నేరు, నీరా, పాలేరు, పంచగంగ, తుంగభద్ర, వేదవతి మరియు వైరా నదులను కృష్ణానది యొక్క ఉపనదులు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ను వేరు చేసే నది ఏదంటే కృష్ణానది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను వేరు చేస్తుంది. నెక్స్ట్ కృష్ణా జిల్లాలోని అంశలదీవి గుర్తుంచుకోవాలండి. అంశలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అయితే ఈ కృష్ణానదికి ఒడ్డున్న పవిత్ర స్థలాలు అంటే టెంపుల్స్ మహాబలేశ్వరం. టెంపుల్స్ ఏంటండి? మహాబలేశ్వరం. చూడండి, నది ఒడ్డున ఉన్న పవిత్ర స్థలాలు. ఈ నది ఒడ్డున్న పుణ్యక్షేత్రాలు ఏంటంటే మహాబలేశ్వరం అంటే మహాబలేశ్వర స్వామి. అలంపూర్ వచ్చేసరికి జోగులాంబ ఈ దేవతని పూజిస్తారు. జోగులాంబ అలంపూర్. నెక్స్ట్ విజయవాడ, మీకు తెలిసిందే కనకదుర్గ అమ్మవారిని విజయవాడ. అమరావతి వచ్చేసరికి అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. అమరలింగేశ్వర స్వామి ఆలయము అమరావతిలో ఉంది. శాంగ్లీ అండ్ కరాడ్ అనేవి మహారాష్ట్రలో ఉన్న నగరాలు. కృష్ణానది ఒడ్డున ఉన్న నగరాలు. మహారాష్ట్రలో ఉన్న కృష్ణానది ఒడ్డున ఉన్న నగరాల్లో శాంగ్లీ అండ్ కరాడ్. మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నగరం కృష్ణానది ఒడ్డున వెలిసిన నగరం. ఈ ఇమేజ్ టెక్స్ట్ బుక్ లోదేనండి. టెక్స్ట్ బుక్ లో మీరు గమనించినట్లయితే లేదా మీరు ఈ ఇమేజ్ ని మీరు గమనించినట్లయితే క్లియర్ గా మనకి కృష్ణానది ఎక్కడి నుంచి పుట్టి, కృష్ణానది మహాబలేశ్వరం నుంచి పుట్టి అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో కలిసే ఈ ఏ ప్రాంతాలు, ఏ రాష్ట్రాల నుంచి ప్రయాణిస్తుంది, ఏ ప్రాంతాల నుంచి ప్రయాణిస్తుంది అనేది మనకి ఈ మ్యాప్ లో ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్ ని మీరు బాగా గమనించండి. ఎన్ని రాష్ట్రాల నుంచి వస్తుంది, ఎన్ని ప్రాంతాల నుంచి వస్తుంది, మీ ఆర్డర్ ఇవ్వచ్చు. మనకి ఇక్కడ మహాబలేశ్వరంలో జన్మించి అంశల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలవడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన నదులు. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన నదులకు వచ్చేసరికి గోదావరి, కృష్ణ, వంశధార, నాగావళి, పెన్నా ముఖ్యమైన నదులు. ప్రధానమైన ప్రాజెక్టులు మరియు రిజర్వాయర్లు. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైన ప్రాజెక్టులు పులిచింతల, తెలుగుగంగ, తోటపల్లి బ్యారేజ్, కండ్లేరు కొన్ని రిజర్వాయర్లు. నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ఆనకట్టలు కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థక ఆనకట్టలు. కృష్ణానదిపై నిర్మించిన బహుళార్థ సాధక ఆనకట్టలు ఏవి అంటే నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం ఆనకట్టలు. సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ ధవళేశ్వరం మరియు గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన ఆనకట్ట ఏది? సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ అనేది ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. నాగార్జున సాగర్ ఆనకట్ట అతిపెద్ద బహుళార్థక సాధక ఆనకట్ట ఏదంటే నాగార్జున సాగర్ ఆనకట్ట. 1967లో ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా మరియు తెలంగాణ నల్గొండ జిల్లా. ఆంధ్రప్రదేశ్లో పల్నాడు జిల్లా, తెలంగాణలోని నల్గొండ జిల్లా మధ్య నాగార్జున కొండ వద్ద కృష్ణా నదిపై నిర్మించడం జరిగింది. గుర్తుంచుకోవాలండి. నాగార్జున సాగర్ ఆనకట్ట ఏ జిల్లాలండి? ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా, తెలంగాణ నల్గొండ జిల్లాల మధ్య నాగార్జున కొండ వద్ద కృష్ణా నదిపై కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి కుడి కాలువ, ఎడమ కాలువ అని 2 పేర్లు ఉన్నాయండి. కుడి కాలువకు వచ్చేసరికి జవహర్లాల్ నెహ్రూ
నెహ్రూ పేరు మీదుగా ఇది పెట్టారు కాబట్టి మీరు ఏ విధంగా షార్ట్‌కట్‌లో గుర్తుంచుకుంటారో ఆ విధంగా గుర్తుంచుకోండి. కుడి కాలువ అనేసరికి జవహర్ కాలువగా గుర్తుకు రావాలి. ఎడమ కాలువ అనేసరికి లాల్ బహదూర్ శాస్త్రి, లాల్ బహదూర్ కాలువ, జవహర్ కాలువ, లాల్ బహదూర్ కాలువ అనేవి కుడి కాలువ జవహర్ కాలువ, ఎడమ కాలువ లాల్ బహదూర్ కాలువ. నెక్స్ట్ శ్రీశైలం ఆనకట్ట. శ్రీశైలం ఆనకట్ట ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల మరియు తెలంగాణలోని నాగర్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాల సరిహద్దుల్లో కృష్ణానదిపై అడ్డంగా ఉన్న నల్లమల కొండలలో ఉన్న గ్రావిటీ ఆనకట్ట. గ్రావిటీ ఆనకట్ట అంటే మీకు తెలుసు కదండి. గ్రావిటీ ఆనకట్ట అనేది ఎటువంటి భూకంపాలు వచ్చినా లేదా ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఇది తట్టుకుని నిలబడే కెపాసిటీ ఉన్న ఆనకట్టలని గ్రావిటీ ఆనకట్ట అంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో నంద్యాల, తెలంగాణలోకి వచ్చేసరికి నాగర్ కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో కృష్ణానదికి అడ్డంగా ఉన్న నల్లమల కొండల్లో ఉన్న గ్రావిటీ ఆనకట్ట. ఇది 1981లో పూర్తయింది. ఈ ఆనకట్ట 1981లో పూర్తయిన ఆనకట్ట ఏదంటే శ్రీశైలం ఆనకట్ట. భారతదేశంలో అతిపెద్ద సామర్థ్యంతో పనిచేసే రెండో జల విద్యుత్ కేంద్రం ఏది అంటే శ్రీశైలం ఆనకట్ట. భారతదేశంలోనే, ఇండియాలోనే అతిపెద్ద సామర్థ్యంతో పనిచేసి ఫస్ట్ది కాదు రెండవ జల విద్యుత్ కేంద్రం ఏదంటే శ్రీశైలం ఆనకట్ట. నెక్స్ట్ పెన్నా నది. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు కీలకమైన నీటి వనరు ఏది అంటే పెన్నా నది. రాయలసీమకు కీలకమైన నీటి వనరు పెన్నా నది. కర్ణాటకలో నందికొండలో ఉద్భవించి దీని జన్మస్థానం ఎక్కడండి? కర్ణాటకలో నందికొండ మీద కొండ దగ్గర ఉద్భవించి 597 కిలోమీటర్ ప్రయాణిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా సమీపంలో బంగాళాఖాతంలో కలిసే నది పెన్నా నది. గుర్తుంచుకోవాలంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. కర్ణాటకలోని కోలారు, తుముకూరు మరియు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప మరియు నెల్లూరు జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఏది? పెన్నా నది. పెన్నా నది కర్ణాటకలోని, మళ్ళీ వినండి జాగ్రత్తగా, కర్ణాటకలోని కోలారు, తుముకూరు, ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి శ్రీ సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప మరియు నెల్లూరు జిల్లాల గుండా ప్రయాణించేది పెన్నా నది. నెక్స్ట్ సోమశీల ఆనకట్ట. సోమశీల ఆనకట్ట ఏ నదిపై ఉంది? పెన్నా నదిపై ఉంది. పెన్నా నదిపై నిర్మించిన ఆనకట్ట సోమశీల ఆనకట్ట ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలో ఉంది. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలో ఉన్న ఆనకట్ట సోమశీల ఆనకట్ట. సోమశీల ఆనకట్ట ఏ నదిపై నిర్మించారు? పెన్నా నదిపై నిర్మించారు. ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, గుర్తుంచుకోండి. ప్రకాశం బ్యారేజ్. నెక్స్ట్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ వద్ద కృష్ణానదిపై నిర్మించారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రకాశం బ్యారేజ్ అనేది విజయవాడ కృష్ణానదిపై నిర్మించారు. ఈ బ్యారేజ్ నిర్మాణం ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లాల మధ్య దాదాపు 1.2 కిలోమీటర్స్ విస్తరించి ఉంది. దాదాపు 1.2 కిలోమీటర్లు విస్తరించి ఉన్న బ్యారేజ్ ఏదంటే ప్రకాశం బ్యారేజ్. ఇది ఎక్కడంటే ఈ బ్యారేజ్ ఎన్టీఆర్ జిల్లా మరియు గుంటూరు జిల్లా మధ్య 1.2 km ఉండడం అనేది జరిగింది. దీన్ని 1957లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం గారు దీన్ని ప్రారంభించారు. కాబట్టి దీన్ని ప్రకాశం బ్యారేజ్ అని పేరు కూడా పెట్టారు. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ప్రకాశం అప్పటి మొదటి ముఖ్యమంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ టంగుటూరి ప్రకాశం గారు ఈ ఆనకట్టను, ఈ బ్యారేజ్ను ప్రారంభించారు. కాబట్టి ఇది ప్రకాశం బ్యారేజ్గా పేరు వచ్చింది. నెక్స్ట్ ధవళేశ్వరం బ్యారేజ్. సర్ ఆర్థర్ థామస్ కాటన్ బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్. అప్పట్లో బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ నీటిపారుదల ఇంజనీర్. ఇతను ఆంధ్రప్రదేశ్లోని బ్యారేజ్ నిర్మించారు. అతను నిర్మించిన బ్యారేజ్ ఏదంటే ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మించిన శాస్త్రవేత్త ఎవరంటే సర్ ఆర్థర్ థామస్ కాటన్. ఇతను ఇంజనీర్, అప్పటి బ్రిటిష్ నీటిపారుదల శాఖ ఇంజనీర్ అన్నమాట. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని విఘ్నేశ్వరం మధ్య గోదావరి నది మీద, జాగ్రత్త గుర్తుంచుకోవాలి, గోదావరి నది మీద
ఈ బ్యారేజ్ నిర్మించబడింది. ఆ బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్. గోదావరి నది మీద కింది వాటిలో గోదావరి నది మీద నిర్మించిన బ్యారేజ్ ధవళేశ్వరం బ్యారేజ్. ధవళేశ్వరం బ్యారేజ్ ని నిర్మించిన ఇంజనీర్ సర్ ఆర్థర్ థామస్ కాటన్ అప్పటి ఇంజనీర్. నెక్స్ట్ ఇది ఎక్కడ ఉంది? తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం మరియు పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయేశ్వరం మధ్య ఈ గోదావరి నదిపై నిర్మించడం జరిగింది. ఇది ధవళేశ్వరం బ్యారేజ్. జాగ్రత్తగా ఈ మ్యాప్ ని మీరు అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసారంటే మీకు కన్ఫర్మ్ గా మంచి ఇంట్రెస్ట్ తో మీరు ప్రిపేర్ అవుతున్నారనే విషయం మాకు అర్థమైంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ మీకోసం మేము తయారు చేసి మీకు అందజేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. మీట్ అగైన్.